నిన్నటి నుంచి ఒక ఆయన లోన్ తీసుకొని 7 days లోన్ యాప్లో ఏదో లోన్ తీసుకున్నంట. లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళ రికవరీ ఏజెంట్లు సావ కొడుతురంట, చాలా టార్చర్ చేస్తురంట. ఆయన ఏమంటాడు, నేను చచ్చిపోతా అది ఇది అని చెప్పి మెసేజ్లు పెడుతున్నా. అన్న నీకు ఒకటే చెప్తున్నా, ఆ లంజోడుకులు ఎంత టార్చర్ అన్నా పెట్టని, నీ ఫోటోలు మార్ఫింగ్ చేసిర్రో ఆఖరికి నీ బ్లూ ఫిలిం అందరికి పంపించినా కూడా నువ్వేం టెన్షన్ తీసుకోకన్నా, చచ్చిపోకు. అట్లాంటి అది ఇది కాదు. ఈ సొసైటీ మంచి వాళ్ళతో, నేను దొంగ లంజోడుకులతో నిండిపోయింది ఇక్కడ, అర్థమైందా? ఈ చిన్న చిన్న అమౌంట్ 10,000 కోసం 20,000 కోసం నేను చచ్చిపోవడం ఒక్కటే మార్గం కాదు, అర్థమైందా? ఆ లంజోడుకులు ఏమైనా టార్చర్ చేసినా, ఏం చేసినా, ఫోన్లు చేసినా, నీ వీడియోలు తీసి నీ బ్లూ ఫిలిం మొత్తం బయటికి తీసి అందరికి పంపించినా కూడా నువ్వేం టెన్షన్ తీసుకొని చచ్చిపోవాలి. లైట్ తీసుకో, మొడ్డ మీద పెట్టే ఎవడన్నా వస్తే జిప్పిప్పి చూపి రండ్రా వచ్చి బీక్కోండి అని చెప్పురి, లేవు ఉన్నప్పుడు కడతా అని చెప్పు. అంతేగాని నువ్వు ప్రతి చిన్నదాన్ని చాకుండా ధైర్యంగా ఉండరా బాబు. చిన్న చిన్న దానికి చచ్చిపోతా ఏం చంపేస్తారా లంజోడుకులు వచ్చి? చెప్పు, లేవురా భయ్ డబ్బులు ఉన్నప్పుడు కడతా అంతే అని చెప్పేసి. ఊకే మార్ఫింగ్లు చేయడు, వీడియోలు తీసుకొని బ్లూ ఫిలిం ఒక్క డైరెక్ట్గా తీసి అందరికి పంపించినా కూడా నువ్వేం ఫీల్ అవ్వక, అది నీ ఫిలిం కాదు కదా, మార్ఫింగ్ చేస్తురుగా, చేసుకోమని చెప్పి లంజోడుకులని. అంతేగాని ప్రతి చిన్నదానికి చచ్చిపోతా ఇట్లా అందరూ అట్లా చచ్చిపోతూ ఉంటే మొత్తం సొసైటీ మొత్తం చచ్చిపోవాలి. ఇంకా దొంగ లంజోడుకులు ఉన్నారు మొత్తం మన సొసైటీలో. ఎవ్వడు నీ పరువు పోయిందనో అది పోయిందని చెప్పి ఎప్పుడు బాధపడక ధైర్యంగా ఉండు భయ్యా ప్లీజ్.